హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కార్తిక్ పేగు పడింది, కడుపు నొచ్చిందంట. పేగు పడితే ఇట్లా కాలు కాడ కింద ఈ మోకాల దగ్గర అందుకు తోముతారు. పేగు తోమినప్పుడు ఎక్కువ పెయిన్ ఉంటుందంట. ఆ పెయిన్ నా కొడుకు తట్టుకోలేకున్నాడు. ఆడ కింద చూసారా గిరిగేల దగ్గర తోముతుంది, మా అత్త తోముతుంది. మా అత్తకు బాగా తెలుసు పేగు గురించి. వాడు ఆ నొప్పికి తట్టుకోలేక వంగిపోకూడదని నేను పట్టుకున్నా. వంగితే పేగు అనేది తోమేటప్పుడు పోదంట. స్ట్రైట్గా నిలబడి తోమించుకోవాలా. పేగు పడినప్పుడు చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ తట్టుకొని నిలబడితేనే అప్పుడు తోమడానికి అనేది బాగుంటుంది. నొప్పి తట్టుకోలేకున్నాడు నా కొడుకు. అంత పెయిన్ ఉంటుందంట. ఎప్పుడు ఇట్లా చేతులు కాళ్ళని బాగా జాడియాలి. 3 సార్లు చేతులు, 3 సార్లు కాళ్ళు, అట్లా 3 సార్లు తోమించుకోవాలి. సేమ్ అట్లని ఇప్పుడు ఎట్లా తోమించుకొని కాళ్ళు చేతులు ఇడిచిందో అట్లా 3 సార్లు తోమించుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇట్లా బింగులు తీయాలి 10. అట్లా 3 రోజులు వరుసగా తోమించుకుంటే పేగు పడింటే కనుక పోతుంది. ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సైడ్ ఏమంటారు, ఎట్లా చేస్తారు అనేది.